విచ్చేసినటువంటి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైజింగ్ తెలంగాణ రథసారథి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, వారు చాలా అరుదు, చరిత్రలో వారు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతారు. గౌరవనీయులైన మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైన జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారు, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, అలాగే సమయాభావం వల్ల రాలేకపోయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు అవుతున్నటువంటి అందరూ పెద్దలు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు శ్రీ కె దామోదర్ రెడ్డి గారు, శ్రీ ఏ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ ఏ వెంకటనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీస్లో శ్రీ సురభి వాణిదేవి గారు, టీజీఎంఎఫ్సి చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కోత్వాల్ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారు శ్రీ కె రామకృష్ణారావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా ఐఏఎస్ గారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీమతి ఏ దేవసేన గారు, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీ దేవేంద్ర ప్రతాప్ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి మధుసూదన్ రెడ్డి గారు, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి గారు, టీజీఈ డబ్ల్యూఐడిసి ఎండి శ్రీ గణపతి రెడ్డి గారు, మిగతా అతని ఆఫీసు బృందము, నా కలీగ్స్ ప్రొఫెసర్ మురళీదర్శన్ గారు, ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ గారు, మిగతా ప్రత్యేక ఆహ్వానితులు, గౌరవ అతిథులు, అతిథిత మహారథులకు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి, సభలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ ఆర్జీవికేటి బాసర్ తరపున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. పాలమూరు మట్టి బిడ్డలకు ఇది చాలా సంతోషకరమైన రోజు. పాలమూరు ఖ్యాతిని దశ దిశలకు